సినిమా వాళ్ళ గొడవ రచ్చకెక్కింది. నయనతార ఏకంగా హీరో ధనుష్ మీదన ధ్వజమెత్తినటువంటి అంశం. హీరో ధనుష్ మీద లేడీ సూపర్ స్టార్ నయనతార మండిపడ్డారు. నెట్ఫ్లిక్స్ తన మీద రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్లో నానుం రౌడీదాన్ నేను రౌడీనే సినిమాలోని 3 సెకండ్ల దృశ్యాలను ఉపయోగించినందుకు 10 కోట్లు చెల్లించాలని నోటీస్ పంపడం మీద విరుచుకుపడ్డారు. ధనుష్ నిర్మాత వివరించిన ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నయనతార డైరెక్టర్ విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీళ్ళు దంపతులయ్యారు. ఈ నేపథ్యంలో నానుం రౌడీదాన్ చిత్ర నేపథ్యాన్ని డాక్యుమెంటరీలో పొందుపరచాలని ప్రయత్నించిన ధనుష్ అందుకు అనుమతించలేదని నయన్ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి దర్శకుడైన సోదరుడి సహకారంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు ఈ లేఖను చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నా వృత్తికి నా అభిమానులకి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాడాల్సి వస్తుంది. నా జీవిత ప్రస్థానం ఆధారంగా నెట్ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీలో నానుం రౌడీదాన్ భాగం కాకపోవడం చాలా బాధగా ఉంది. ఈ చిత్రం దృశ్యాలు ఉపయోగించుకోవడానికి అనుమతించకపోగా నోటీసులు పంపించడంతో మా హృదయం ముక్కలైంది. మీ నిజస్వరూపం ఏంటో అర్థమైంది. అభిమానులకు మీ గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళకి చెప్పే మంచి మాటలు మీరు పాటించరు. సినిమా విడుదలైన 10 ఏళ్ల తర్వాత కూడా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు? నిర్మాతగా మీ పెద్ద హిట్లలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా విజయం తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని తెలుసుకున్న సన్నిహితుల విజయాలపై అసూయ పడకుండా సంతోషంగా స్వీకరించండి అంటూ ధనుష్కి నయనతార లేఖ రాశారు. ఈ వివాదంలో నయనతారకు పలువురు హీరోయిన్లు కూడా మద్దతు పలకడం అన్నది ఇక్కడ కీలకమైంది.